ఆ! హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ వచ్చేసి ఒక రైట్ యోగా టీచర్‌ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? అంటే మాకు తెలీదా? మేము సెలెక్ట్ చేసుకోలేమా? నువ్వు చెప్తేనే మాకు అర్థమవుతుందా? అంటే చెప్పాల్సొస్తుందండి. ఈరోజు ఒక కాల్ వచ్చింది నాకు. ఎవరో మనకు తెలిసినటువంటి ఒక స్టూడెంటు వాళ్ళకి నంబర్ ఇచ్చాడు. ఇస్తే ఫోన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్ చాలా నేర్చుకోవాలండి. ఫిజికల్‌గా, మెంటల్‌గా, ఎమోషనల్‌గా, ఎనర్జిటికల్‌గా, కాన్షియస్ లెవెల్‌లో చాలా రకాలుగా అర్థమవ్వాలి. నేను వాళ్ళ వాయిస్ విన్న వెంటనే నాకు అర్థమవుతుందనమాట. వాళ్ళు ఏ లెవెల్ ఆఫ్ మైండ్ లెవెల్‌లో ఉన్నారా? ఎమోషన్స్‌లో ఉన్నారా? లేదా కాన్షియస్‌గా ఉన్నారా? అనేది మనకు అర్థమవుతుంది. హ్మ్. సో, జనరల్‌గా ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళకి కొన్ని డీటెయిల్స్ ఇచ్చి, తర్వాత ఫోన్ చేయండి అంటాం. అంటే వాళ్ళ మైండ్‌కి మనం ఎంత కేపబుల్ అనేది చెప్పాలనమాట. అవి అవి న్యూస్ ఆర్టికల్స్ అవ్వచ్చు, ఓల్డ్ స్టూడెంట్స్ ఎక్స్‌పీరియన్సెస్ అవ్వచ్చు. తర్వాత వాళ్ళకి కొంచెం నమ్మకం వస్తది. ఆహ్, ప్రాబ్లమ్ ఏంటంటే నన్ను చాలామంది అడుగుతారు. ఎందుకు మల్టిపుల్ టీచర్స్ ఉండరు? లేకపోతే నన్ను రికమెండ్ చేయమంటారు. పలానా వాళ్ళెవరైనా రికమెండ్ చేయండి మీరు కాకుండా అంటే, టీచర్స్ స్టూడెంట్‌కి ఫిజికల్‌గా ఏదైనా హెల్త్ ఇష్యూసో, వెయిట్ లాసో దాని గురించి చెప్పేవాళ్ళు ఉన్నారు. బట్ ఇప్పుడు నేను ముంబైలో వర్క్ చేస్తున్నప్పుడు నా పార్ట్నర్‌కి నాకంటే ఒక 6, 7 ఇయర్స్ తేడా ఉంటుందనమాట. ఒక టీనేజ్ గర్ల్ క్లాస్ ఆవిడ సోనీ కంపెనీలో పనిచేసేది. నేనే ఇంటికెళ్ళి క్లాస్ చెప్పేవాడిని. 12 సెషన్స్‌కి దే యూజ్డ్ టు పే అరౌండ్ 20,000 మదర్‌కి, టీనేజ్ గర్ల్‌కి. అక్కడున్న కల్చర్ ఎలా ఉంటుందంటే ఆహ్, ఆహ్, ఐ డోంట్ వాంట్ టు ఎక్స్‌ప్లెయిన్ డీప్‌లీ. కల్చర్ అని కాదు గానీ ఇండివిజువల్‌గా వాళ్ళ వాళ్ళ ఇదది. మనం దాన్ని తప్పు పట్టలేం. నా గురించి తెలిసి ఆ మదర్‌కి, టీనేజ్ గర్ల్‌కి క్లాస్ చెప్పడానికి నా పార్ట్నరు నన్నే ఎళ్ళమని చెప్పాడనమాట. బికాజ్ నేనెంత స్ట్రిక్ట్‌గా ఉంటాను, ఎంత అంటే ఐ ఇన్‌స్పైర్డ్ బై పీపుల్ లైక్ బీకే అయ్యంగార్. ఇప్పుడు ఆయన లేరు. అంటే ఒక యోగా టీచర్ అనేవాడు ఎలా బతకాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పర్సనల్‌గా, ప్రొఫెషనల్‌గా చాలా చాలా ఉంటుందండి. అంటే నేను తెలియకుండా నేను దిగాను కానీ, దిగిన తర్వాత నాకు అర్థమైందంటే చాలా రెస్పాన్సిబుల్‌గా ఉండాలనిపించింది. సో, ఇప్పుడు మనం ఎళ్ళిన తర్వాత ఒక మదర్‌కి, ఒక టీనేజ్ గర్ల్‌కి క్లాస్ చెప్పాలంటే, ఆ టైంకే చాలా తెలిసుండాలి. మనకు ఇంద్రియ నిగ్రహం ఉండాలి. ఆహ్, చాలా హై లెవెల్ ఆఫ్ కాన్షియస్‌నెస్ ఉండాలనమాట. ఇది చాలామందికి అర్థం కాదు. నేనెవరైనా సజెస్ట్ చేయాలంటే, ఐ నీడ్ టు టెస్ట్ వాళ్ళకి ఎంతవరకు నాలెడ్జ్ ఉంది. నిజంగా వాళ్ళు రేపొద్దున ఏదన్నా రాంగ్ ఆపర్చునిటీ వాళ్ళకొచ్చినా, లేకపోతే ఎదుటి వ్యక్తి వాళ్ళ ఎమోషన్స్‌ని గానీ, వాళ్ళ సీక్రెట్స్‌ని గానీ షేర్ చేసుకుంటే దాన్ని మిస్‌యూజ్ చేయకుండా ఉండగలరా? నాకు నమ్మకం లేదు. నేను ఎవరినన్నా రికమెండ్ చేయాలంటే దే షుడ్ బి ట్రైన్డ్ బై మీ. చాలా ప్రాసెస్ త్రూ ఎళ్తారు. చాలా కాల్స్ వస్తాయి. ఎంఎస్‌సి యోగా చేసిన వాళ్ళు నాకెంత ఎక్స్‌పీరియన్స్ ఉంది, ఇంత ఎక్స్‌పీరియన్స్ ఉంది. నాకేదన్నా వేకెన్సీ ఉంటే చూడండి అని అడుగుతారు. ఆహ్, కానీ వాళ్ళని చూసినప్పుడు నాకు
వాళ్ళ లోపల ఒకటి కనపడుతుంది, వాళ్ళు మాట్లాడేది వేరుగా ఉంటుంది. 2 మ్యాచ్ అవ్వదు. త్రికరణ శుద్ధిగా ఉండరనమాట. చేసేది, చెప్పేది, లోపల ఉండేది 3 ఒకటే అయి ఉండాలి. కానీ నాకు అలా కనపడదు. బికాజ్ ఒక 20 ఇయర్స్ మీరు సాధన చేస్తే ఎవరు ఫిజికల్ లెవెల్‌లో ఉన్నారు, ఎవరు మెంటల్ లెవెల్‌లో ఉన్నారు, ఎవరు ఎమోషనల్ లెవెల్‌లో ఉన్నారు, ఎవరు కాన్షియస్‌గా ఉన్నారనేది మనకు అర్థమైపోతుంది. చాలామంది స్టూడెంట్స్‌కి ఈ వేరియేషన్ తెలీదు. సో దట్ ఈస్ ద వై దే మే చూజ్ రాంగ్ టీచర్. మీ టీచరు ఎప్పుడు మిమ్మల్ని ఫిజికల్ లెవెల్ దాటి, మెంటల్ లెవెల్ దాటి, ఎమోషనల్ లెవెల్ దాటి, కాన్షియస్ లెవెల్‌కి మీరు తీసుకెళ్ళగలిగిన వాడే రైట్ టీచర్. ఆయన నడిస్తేనే మిమ్మల్ని నడిపించగలుగుతాడు. కానీ మీరు చూస్ చేసుకునేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇఫ్ యూ డోంట్ చూజ్ రైట్ టీచర్, ఐ కెనాట్ సే దే కెన్ డ్యామేజ్ యూ ఇన్ ఇన్యూమరల్ వేస్. ఎక్స్పీరియన్స్ ఉండాలి. కనీసం 10 ఏళ్ళు ఒక మంచి టీచర్ అయితే. 10 ఏళ్ళు కూడా సరిపోదండి, ఇంకా ఎక్కువ. అంటే ఎక్స్పీరియన్స్ అని కాదు, కానీ కాన్షియస్నెస్ ఎలివేట్ అయి ఉండాలి. కాన్షియస్నెస్ అంటే ఏంటంటే మన బాడీ ఎన్నో విషయాలు చెప్తుంది, మన మైండ్ ఎన్నో విషయాలు చెప్తుంది. కానీ మనం బాడీ మైండ్ చేతిలోకి వెళ్ళిపోకుండా వాటినే మనం కంట్రోల్ చేయగలిగితే మనం కాన్షియస్గా ఉన్నట్టు. ఇది ఎందుకు నార్మల్ పీపుల్కి ఇది అర్థం కాదంటే, నిజం మాట్లాడగలిగిన వాడికే, లేదా నిజాన్ని అంటే సత్యంతో ఉండగలిగిన వాడికే ఎవరు సత్యంగా ఉన్నారు, ఎవరు అసత్యంగా ఉన్నారు అనేది తెలుస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే బయట మనం ట్రూత్ఫుల్గా ఉండము. సో దట్ ఎవరు ట్రూత్ఫుల్గా ఉన్నారనేది మనకు అర్థం కాదు. మనం ట్రూత్ఫుల్గా ఉంటేనే కదా, కనీసం మనతో మనం ట్రూత్ఫుల్గా ఉంటే ఎవరు ట్రూత్ఫుల్గా ఉన్నారనేది మనకు అర్థమవుతుంది. మనకే ట్రూత్ఫుల్గా ఉండడం మనకు తెలియనప్పుడు చుట్టుపక్కల ఎవరు ట్రూత్ఫుల్గా ఉన్నారు, క్వాలిటీ ఏది బాగుంది అనేది మనకు అర్థం కాదు. మీరు ఎలా ఉంటే మీ చుట్టుపక్కల వాళ్ళు అలా ఉంటారు. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు చూజ్ రైట్ పీపుల్, రైట్ టీచర్స్ టు గ్రో ఇన్ యువర్ లైఫ్. గ్రేట్ ఆంధ్ర సంథింగ్ అనుకుంటా, జగపతి బాబు గారి ఇంటర్వ్యూ నేను చూస్తూ ఉన్నాను. అందులో ఆయన మెన్షన్ చేస్తున్నాడు అనమాట. హీ వాజ్ గోయింగ్ వాక్ విత్ హిజ్ యోగా టీచర్. అంటే స్టూడెంట్స్ ఎంత స్మార్ట్గా ఉండాలి అనేది నాకు ఆ ఇంటర్వ్యూ తర్వాత నాకు అర్థమైంది. ఇన్ చూసింగ్ రైట్ టీచర్స్ టు గ్రో ఇన్ దేర్ లైఫ్. జగపతి బాబు ఆయన ఏం చెప్పారంటే, వాళ్ళ టీచర్తో పాటు నడుస్తూ వెళ్ళినప్పుడు టీచర్ అడిగారంట, ఈ భూమి యొక్క విలువ ఎంత అని చెప్తే, హీ సెడ్ సమ్వేర్ ఎకరం ఒక 5 కోట్లు ఎంతో ఉందని చెప్పారు. ఐ డోంట్ ఎగ్జాక్ట్ నంబర్. 3 acres కలిపి సమ్ 15 crores, నంబర్స్ తేడా ఉండొచ్చు. 15 crores అని చెప్తే ఆ యోగా టీచర్ ఉన్నారంట, ముందుగానే ఇంకొన్ని ఎకరాలు తీసుకుంటే సరిపోయేది కదా అని. సో అప్పుడు జగపతి బాబు గారు యోగా టీచర్కి ఏం చెప్పారంటే, నువ్వు గతం అంటావు కదా, పాస్ట్ని వదిలేసి ప్రజెంట్లో ఉండమని చెప్తావు కదా, నువ్వు ఎందుకు ప్రజెంట్ని తీసుకొస్తున్నావు, పాస్ట్ని తీసుకొస్తున్నావు అని చెప్పాడంట. సో నేను అనేది, స్టూడెంట్స్ స్మార్ట్గా, డెడికేటెడ్గా, ఫోకస్డ్గా ఉంటే బలమైన టీచర్స్ తయారవుతారు. అన్ఫార్చునేట్లీ బలమైన టీచర్స్ ఉన్నారా అంటే అది క్వశ్చన్ మార్కే. చాలా చాలా తెలివితేటలు ఉంటేనే మీరు రైట్ టీచర్ని మీరు సెలెక్ట్ చేసుకోగలుగుతారు. లేదు అంటే కష్టం. దట్స్ ఆల్ ఐ వాంట్ టు సే. థ్యాంక్ యూ.